హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత రోజుటి వ్లాగ్. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఆదివారం అయితే వచ్చాము. ఆదివారం వడిబియ్యం వండుదాము అని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోయాను. వచ్చిన వెంటనే వండేస్తే వీటితోటి ఒక పెద్ద పని అయిపోతుంది. మళ్ళీ ఇవి ఉన్నాయి అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి ముందుగా వడిబియ్యంలో ఉండే ఐటమ్స్ అన్నిటిని తీసి పక్కన పెట్టుకొని 3 గుప్పెల బియ్యాన్ని తీసుకునేసి ముందుగా వడి బియ్యాన్ని అయితే వండేసి దేవునికి నైవేద్యం కోసం సిద్ధం చేసుకుంటున్నాను. బియ్యం పాయసం చేయటం కోసం శుభ్రంగా బియ్యాన్ని కడిగేసుకునేసి దానిలోకి కొంచెంగా వాటర్ను యాడ్ చేసుకునేసి బియ్యం పాయసాన్ని సిమ్లో పెట్టుకునేసి కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత అందులోకి పాలను యాడ్ చేసుకోవాలి. అందులోకి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెంగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునేసి దేవునికి నైవేద్యంగా సర్వ్ చేసుకోవాలి. పూజకు పువ్వులు లేవని అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన పువ్వులతోటి దేవుణ్ణి చక్కగా అలంకరించుకున్నాను. సంతోషంగా పూజనైతే ఆ రోజు చేసుకోగలిగాను. పూజ అయిపోయిన అనంతరం గడ్డి మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము.